గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జ్ఞానజ్యోతి ట్యుటోరియల్స్. ఇవాళ మనం చేసేది ఇంటర్మీడియట్ మ్యాట్రిసెస్. 2x - y + 3z = 9, x + y + z = 6, x - y + z = 2. ఇది మనము ఆల్రెడీ నేను ఇది మ్యాట్రిసెస్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి క్రామర్స్ మెథడ్లో. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ గ్రాస్ జార్డన్ మెథడ్. ఓకే, సేమ్ క్రామర్స్ మెథడ్ లాగానే గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇందులో ఉన్నాయి. AX = B. ఓకే, సో ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏమవుతుంది, ఎక్స్క్యూజ్ మీ, కోఎఫిషియంట్ ఆఫ్ x, y and z. ఓకే, 1 1 1 1 -1 and 1. ఓకే, సో x మనకు తెలుసు, వేరియబుల్స్ మనం తీసుకుంటాం. అండ్ B = 9 6 2. ఓకే, సో అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది ఇప్పుడు. అండ్ క్రామర్స్ మెథడ్లో ఏం చేస్తాం మనం, ఇవి ఒక్కొక్క కాలంలో చేంజ్ చేసుకుంటూ వచ్చి ట్రయాంగిల్ చేసి కనుక్కుంటూ ఉంటాము. బట్ ఇందులో వచ్చేసి ఏమవుతుందంటే అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AB = 2 - 1 3 and 9, 1 1 1 6, 1 -1 1 and 2. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ R1 R2 అన్నీ 0 అయ్యేటట్టు చూసుకోవాలి. 0 అయ్యి లాస్ట్ మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా ఇక్కడ 1 1 1 ఈ 3 టర్మ్స్ తప్పితే మిగిలినవన్నీ 0 అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఏవేవైతే అడ్జస్ట్మెంట్స్ చేయాలో ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఫస్ట్ రో వచ్చేసి రో 2 = ఈ రో 2ని 0 చేయడానికి చూస్తున్నాను. సో ఎలా అవుతుంది, రో 2ని 0 చేయాలంటే జస్ట్ థింక్ 2 రో 2 2 multiplied into రో 2 మైనస్ రో 1. ఓకే, అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు, రో 3 ఎలా మల్టిప్లై చేయొచ్చు, 2 రో 3 మైనస్ R1. ఇప్పుడు ఈ రోని 2తో మల్టిప్లై చేసి దీంట్లోంచి మైనస్ చేస్తే విల్ గెట్ హియర్ 0. ఎస్ ఆర్ నో? సో అదే మనం చేస్తున్నాము. సో 2 ఫస్ట్ రో నేనేం చేంజ్ చేయట్లేను, 0 2 ఇంటూ రో 2 2 అవుతుంది, 2 - 2 0, 2 ఇంటూ 2 2, 2 ఇంటూ -1 ఇంటూ -1. ఓకే, దెన్ నెక్స్ట్ మళ్ళీ 2 ఇంటూ రో 1 is 2, 2 - 3 is -1 and 3. అండ్ సేమ్ రో 3 కూడా అంతే, 2 ఇంటూ 3 2 అవుతుంది, 2 నుంచి 2 తీసేస్తే 0. ఓకే, సో -1 -1 అండ్ -5. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ రో 3ని 0 చేయాలి, 3 R3 + R2. ఇది 3 ఇంటూ R3 చేస్తే ఇక్కడ -3 వస్తుంది, -3 ప్లస్ ఇది చేస్తే నీకు ఇక్కడ టర్మ్ 0 అవుతుంది. సో 2 - 1 3 9 0 3 -1 3 0 0 -4 and -12. ఓకే, 1 ఇంటూ 3 3 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి -4 అయింది. అండ్ 3 5 15 -15 + 3 -12. ఓకే, అండర్స్టాండ్ కదా అక్క? సో నెక్స్ట్ మనకు అక్కడ ఏమేమి వచ్చింది, 2 - 1 3 9 0 3 -1 3 అండ్ 0 0 -4 -12. ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఓకే, అండ్ రో 3లో మళ్ళీ దీన్ని 0 చేయాలి కదా. సో రో 3 = రో 3 / -4. ఈ మొత్తాన్ని డివైడెడ్ బై -4 చేస్తే నీకు 0 వస్తుంది. ఓకే, సో ఇది గ్రాస్ జార్డన్ మెథడ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఇండివిజువల్గా మనం 0 వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకే, 0 బై ఎండింగ్ is 0 0, -4 డివైడెడ్ బై -4 అంటే నీకు 1 వస్తుంది, అండ్ -4 డివైడెడ్ బై 12 అంటే నీకు 3. ఓకే, సో ఇప్పుడు ఈ 2 టర్మ్ 0 అయ్యాయి, ఇక్కడ ఒక ఇండివిజువల్ టర్మ్ 1 టర్మ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా 0 1 అవ్వాల్సింది ఈ టర్మ్, అండ్ ఈ 2 టర్మ్ 0 అవ్వాలి, ఇది 1 అవ్వాలి.
Okay, so next adjustments we'll do. R2 is equals to R2 plus R3 and R2 is equals to R2 plus R3. ఈ రెండు అయినప్పుడు -1 + 1 0 అయిపోతుంది కదా, సో ఇక్కడ 0 వస్తుంది. సో 2 - 1 3 9 0 3 0 6 0 0 1 3. Okay, got it. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏముంటుంది, R2లో ఇక్కడ 1 రావాలి. సో 3 / 3 అంటే 1 అవుతుంది కదా, సో R2 / 3 చేద్దాం. 0 1 0 6 0 1 ఇక్కడ 3తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 3 2 6 అవుతుంది. 0 0 1 3. ఓకే, సో మనకు ఇక్కడ ఐడెంటిటీ వచ్చింది 0 1 0, ఇది వచ్చేసింది. ఇక్కడ రావాల్సింది ఇక్కడ 0 రావాలి అండ్ ఇక్కడ 1 రావాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్స్ R1 ఇలా రో 1 ఎలా అడ్జస్ట్ చేయాలి, R1 + R2గా అడ్జస్ట్ చేశారనుకో 1 - 1 + 1 0 అయిపోతుంది. సో 2 0 3 11 0 1 0 2 0 0 1 3. ఓకే, నెక్స్ట్ మనకి ఆ ఫస్ట్ రోలో మనకి అన్ని టర్మ్స్ 0 అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ 3R3 - 3R3 ఇక్కడ ఇచ్చిన సమ్లో మనం -3R3 చేస్తున్నాము. సో యువర్ రిమైనింగ్ టర్మ్స్ వుడ్ బి 0 1 0 2 0 0 1 3. ఇంక ఇది ఒక్క టర్మ్ 1 అవ్వాలి కాబట్టి నెక్స్ట్ రో 1 ఏం చేయాలి, రో 1/2 చేయాలి. 2 / 2 is 1 0 0 0 1 0 0 0 1 2 1తో చేస్తే 1 అవుతుంది 2 3. ఓకే, సో దీని ప్రకారం నీకు ఇవన్నీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా వచ్చేసింది కదా. సో నీకు ఎక్స్ టర్మ్ ఏమైంది 1 అండ్ వై టర్మ్ వచ్చేసి 2 అండ్ జెడ్ టర్మ్ వచ్చేసి 3. సో దీస్ ఆర్ ద గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవే టర్మ్స్ నీకు క్రామర్స్ మెథడ్ చేస్తే కూడా వచ్చింది. సో ఎయిదర్ ఎనీ వే చేసినా కూడా విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. క్వశ్చన్ యాజ్ పర్ ద క్వశ్చన్ రిక్వైర్మెంట్ యూ ఆర్ సపోజ్ టు డూ. ఓకే.